అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కోన్పాడు మళ్ళీ మరి బ్యాక్ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము ఈ ట్రాక్టర్ యాత్ర దీంట్లో భాగంగా ఈ రోజుకు 20 రోజులు అయింది. మీ ఈ హెబ్బెట్టం గ్రామానికి ఈరోజు మనం ఆదోని నుంచి బయలుదేరి ఒక 2-3 గ్రామాలు చూసుకొని ఇక్కడికి రావడం మీ అందరి దర్శన భాగ్యం కలుగుతాం. ఈరోజు ఇది ఏదో ఈ యాత్ర ముఖ్యమంత్రి పదవి కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసం కేంద్రము రాష్ట్రము వీరి ఆధీనంలో అనేక సంస్థలు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి. ఆ మాటకొస్తే అమెరికా వాళ్ళు, అదే రకంగా ఇంగ్లాండ్ వాళ్ళు, జపాన్ వాళ్ళు అందరూ వచ్చి హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టే పరిస్థితి. కానీ ఈరోజు ఒక్క నాదుడు రావడం లేదు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టేదానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉపాధి కల్పించేదానికి కానీ. ఆదోని ఒకప్పుడు సెకండ్ బాంబే అనుకున్నాం, కానీ ఈరోజు ఆదోనిలో ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయి. దాని గోడల రాళ్లు కూడా పీక్కొని పోయారు. ఈరోజు వాస్తవంగా ఎట్లా ఆదోని చిన్న భిన్నం అయ్యిందో అదే రకంగా రాయలసీమ కూడా ఒక దాని తర్వాత ఒకటి, సంవత్సరం తర్వాత సంవత్సరం మనం వెనకబడుతూ పోతూ ఉన్నాం తప్ప ముందుకు పోవడం లేదు. ఈరోజు మనము మేల్కోవాలి. మనము కూడా తెలంగాణలో ఏ రకంగా అన్ని పెట్టుకొని అల్లరి చేస్తా ఉన్నారో అన్ని పోగొట్టుకున్న మనం ఈరోజు మరి చేతులు ముడుచుకొని కూర్చున్నాం. ఏదో నాయకులు ఏదో చేస్తారు లేని వాళ్ళ చేతుల్లో పెట్టాం. కానీ ఈరోజు కాలువలలో నీళ్లు లేవు. ఈరోజు మీరు ఎల్ఎల్సి ఉంది, బాగా బతికినాం ఈ ప్రాంతంలో. ఈరోజు ఎల్ఎల్సికి నీళ్లు వస్తాయో రాదో తెలియదు. వచ్చినా అవి ఎప్పుడు పోతాయో అనుమానాస్పదంగా ఉండే పరిస్థితి. ఈరోజు వచ్చిన నీళ్లను కర్ణాటక వాళ్ళు చోరీ చేసినా పట్టించుకున్న నాదుడు లేదు. మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మరి పెద్దలు రామలింగారెడ్డి గారు వీళ్ళు కూడా మంచి వ్యవసాయదారు. వీళ్ళందరికీ నేను తెలియజేసేది ఒకటే, అన్నా మీ చిన్నతనంలో అంటే 20 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో నీళ్ళు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఏ రకంగా తయారయ్యింది అన్నది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు చూడండి, అక్కడ ఉన్నటువంటి బబ్లీ అని ఒక ప్రాజెక్టు కడతా ఉన్నారు మహారాష్ట్రలో గోదావరి మీద. గోదావరి మహారాష్ట్రలో పారి తెలంగాణలోకి వస్తుంది, తెలంగాణ నుంచి సర్కారులోకి పోతుంది. మనకున్నది కృష్ణా మాత్రమే, అది కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆ తర్వాత మనకు వచ్చి సర్కారులోకి పోతుంది. ఈరోజు ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను రాజకీయ నాయకులను, బబ్లీ దగ్గర మీరు ఏదో చిన్న ప్రాజెక్టు మహారాష్ట్ర వాళ్ళు కడితే ఎంత అల్లరి చేశారు మీరు, రాష్ట్రం నాశనం అవుతుందన్నారే. ఈరోజు తుంగభద్ర మీద ఆ పైన 4 డ్యాములు కడుతున్నారన్నా. ఈరోజు మన బళ్ళారి జిల్లా అది మన సొంత జిల్లా, దాన్ని తీసుకెళ్లి మీరు కర్ణాటకకు ఇచ్చి పారేస్తే ఇంటి దొంగల నాయకులే. మరి హోస్పేట డ్యామును కూడా మనం దాంతో పాటుగా ఇచ్చేసాం. అక్కడి నుంచే నీళ్లు రావాలి మన ఈ కాలువలకు రాయలసీమకు. ఈరోజు రాయలసీమకు ఈరోజు ఈ దుర్గతి పట్టిన దానికి కారణం నాయకులే. ఈరోజు చూస్తున్నారు కర్ణాటకలో ఆ పైన కృష్ణా అంటే తుంగభద్రకు పైన, హోస్పేటకు పైన ఎన్నో డ్యాములు వస్తా ఉన్నాయి, 4 కడతా ఉన్నారు. ఈరోజు ట్రాక్టర్ మీద వచ్చామని, కానీ నా దగ్గర ఒక్కటే ఉంది, అదే రాయలసీమ మీద ప్రేమ. మీలో పెంపొందించేటటువంటి రాయలసీమ మీద ప్రేమను పెంపొందించేటటువంటి శక్తి నా దగ్గర ఉంది. అదే కాకుండా నాకు మరి రాయలసీమ కోసం నా తల నరికి మీ ఊరవాకిలికి గట్టిపోయేటటువంటి త్యాగం ఉంది. అదే రేపు పొద్దున మనం కూడా ఫైట్ చేద్దాం. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. రాజకీయాల్లో మీరంతా కూడా ఆశీర్వదించండి, రాయలసీమ కోసం పాటుపడండి. రేపు పెట్టే పార్టీ వెంట కూడా నడవండి. వీళ్ళ కథ ఏదో చూద్దాం, ఆ టిఆర్ఎస్ కథ చూద్దాం. అది ఒక పొడిసే ఎద్దది. ఆ ఎద్దు ఇది ఏ రకంగా మనం గ్రామాల్లో పొడిసే ఎద్దు మరి ఏ రకంగా మరి మోకులతో బిగించి నేల మీద పడగొట్టి ఏం చేస్తాం మనం చేసేది ఏంటి? అది కొడతాం. అది కొట్టకపోతే కాదు. అందుకే మనం కూడా అప్రమత్తం కావాలి. రాయలసీమ అంటే తమాషేనమ్మ ప్రాంతం కాదన్నా, ఇది ఈ రకమైనది కాదు. 3వ కన్ను తెరిస్తే భస్మం అయ్యేటటువంటి పౌరుషం ఉన్నటువంటి రాయలసీమ.
మీరు కళ్ళు తెచ్చండి, రాయలసీమను బతికించుకోండి. ఈ సమస్యల సుడిగుండం నుంచి మనం బయటపడదాం. ఈ నాయకులు ఏమి చెయ్యరో వీళ్ళు అమ్మి పారేస్తారు మన ఆత్మగౌరవాన్ని తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. జై రాయలసీమ. పిల్లలు మీరంతా రండి, పైకి రండి రండి అన్న. మీరంతా జై రాయలసీమ అనాలంటే కూర్చున్న వాళ్ళు కూడా అందరూ భక్తి భావం ఉండాలి. గడ్డ మీద ఉన్నప్పుడే మనం బయటపడేదన్నా. మనలో కనుక భక్తి భావం లేకపోతే రాయలసీమ నాశనం అవుతుంది. అది జై రాయలసీమ, జై రాయలసీమ. తమ్ముడు కొంచెం ఆపి రాయలసీమను, జై రాయలసీమను, జై రాయలసీమ అన్నా. మీరు జై రాయలసీమ, జై రాయలసీమ. ఇస్తాను, మీరు అనండి గట్టిగా. వెరీ గుడ్. ఇది మనం చేస్తున్న కార్యక్రమం అన్నా. ఇంత స్వార్థం అంటూ ఏమీ లేదు చెప్తున్నాను నేను. ఒకటే మార్గం, అదే మన గడ్డ మీద ఈ రాయలసీమ మీద భక్తిని పెంచుకోవడం ఒకటి, రాయలసీమను కాపాడుకోవాలంటే ఇంకొకటి, మన ఈ ప్రాంతంలో రాజకీయాల్లో కొత్త రక్తాన్ని ఎక్కించాలి. ఇది రెండు జరిగినప్పుడే రాయలసీమ అన్ని పనులు జరుగుతాయి, అభివృద్ధి సాధిస్తాం, మన దరిద్రం తీరుతుంది, మన వలసలు అవుతాయి, పరిశ్రమలు స్థాపించబడతాయి, గౌరవంగా బతికే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకో మార్గం లేదు. అన్ని రకాలుగా ఆలోచన చేశాను నేను. అందుకే ఈ నిర్ణయం, మీ ఆశీర్వాదాల కోసమే ఈరోజు ఈ ప్రాంతానికి ట్రాక్టర్ యాత్రలో భాగంగా వచ్చాను. ఈ సహకారం ఇవ్వాల్సిన మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాగా మీ ఫ్రెండ్స్ తో కూడా చెప్పించాలి సాయంత్రం, సరేనా? అందరు కలిసి ఒక చోట కూర్చొని జై రాయలసీమ అనండి చాలు. హలో ఎవ్రీబడి. మీ పేరు తమ్ముడు? అంతా ఇట్లా బాగా భక్తి భావాన్ని పెంచండి మీరు రాయలసీమ మీద. అప్పుడే మనము రాయలసీమను బతికించగలిగేది. పెద్దగోని హాల్ గ్రామ పెద్దలకు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్లకు, గ్రామ పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ గ్రామానికి వచ్చిన వెంటనే నాకు చెప్పింది ఏమంటే, చాలా మంది బతుకు తెరువు కోసం బెంగళూరు, హైదరాబాద్, గుంటూరు, విజయవాడకి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే గ్రామంలో ఉన్నారు. ఈరోజు ఎట్లా అయిపోయిందనంటే, అన్ని గ్రామాలు, అనంతపురం జిల్లా అయినా, కర్నూలు, కొన్ని ప్రాంతాలు తప్ప ఈరోజు ఇక్కడ చేసిన అప్పులు తీర్చేదానికి వెళ్ళి ఉంటారు నాకు తెలిసినంత వరకు. అంటే వ్యవసాయ పెట్టుబడుల కోసం, అదే రకంగా మరి పెళ్లిళ్ళు చేసినప్పుడు, అంతేకాకుండా పిల్లల చదువు కోసం ఫీజులు కట్టినప్పుడు, ఎవరన్నా ఇళ్లలో ఒకరు రోగస్తులైతే వారికి నయం చేపించేదానికి అప్పులు చేసే పరిస్థితి ఈనాడు రాయలసీమలో ఉంది. నువ్వు చూస్తున్నారు, మీరు ఈ గ్రామంలో చాలా కష్టపడి పనిచేసేటటువంటి రైతులు ఉన్నారు. కానీ గిట్టుబాటు కాక అసలు వ్యవసాయం అన్నది ఈరోజు వదిలేద్దామా, లేదు పెద్దలు ఇచ్చిన దాన్ని వదిలితే
ఎట్లా అన్నటువంటి ఆలోచనతో అప్పుల ఊపిలో కూరుకుపోతా ఉన్నారు. అప్పు లేని కుటుంబం ఒకటైనా ఉందా? ఒక్కటి కూడా లేదు. రాయలసీమలోనే లేదు. ఈరోజు అప్పు లేకుండా ఉండే కుటుంబం ఉంది అని అంటే అది వ్యవసాయం కాకుండా ఇంకొక వ్యాపారం ఇంకోటి చేసే కుటుంబం తప్ప. ఇటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాయలసీమ గ్రామాల్లో ఉన్నాయి. తాగేదానికి నీళ్లు ఉండవు గ్రామాలలో. దాదాపుగా 90% గ్రామాలు చారడి నీళ్లు లేని పరిస్థితి. ఈరోజు మీరు చూస్తున్నారు, అసలు మహిళలకు మరుగుదొడ్లు కూడా లేవు. ఇటువంటి దారుణ పరిస్థితులు రాయలసీమలో ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే ఎల్ఎల్సి కాలువ, ఈ కాలువలో ఏదో తాగేదానికి నీళ్లు వదిలారు. తాగే ఆదోనికి ఇవన్నీ కూడా తాగేదానికి నీళ్లు ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో వదిలిన నీళ్లు వదిలినప్పుడు కూడా కర్ణాటక వాళ్ళు ముందు వాళ్ళు వాడుకుంటారు, ఆ తర్వాతనే మనకు వదిలేదు. అడిగే నాదుడు లేడు. ఈరోజు చూస్తున్నారు, ఒక 10 సంవత్సరాల కిందట ఈ కాలువలలో నీళ్లు ఎట్లా పారేవి, ఇప్పుడు ఏ రకంగా మరి అసలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని వ్యవసాయం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. మొన్నైతే మీరు చూస్తున్నారు, ఇది మే 1వ తారీఖు, మే 2వ తారీఖు. ఈ మే 2వ తారీఖు నాడు తెలంగాణ కాలువలలో అది చూరాల కావచ్చు, లేకపోతే ఆర్డిఎస్ కావచ్చు, లేకపోతే మన నాగార్జున సాగర్, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, ఇటువంటి మొత్తం ప్రాజెక్టులలో కాలువలలో నీళ్లున్నాయి. కోస్తాంధ్రలో కూడా గోదావరి, కృష్ణా మీద ఉన్న కాలువలలో నీళ్లున్నాయి. సరే, రాయలసీమకు వచ్చేటప్పుడు నీళ్లు ఉండవు. వాళ్ళంతా ఏకమై పోరాడతారు, మన వాళ్ళు అసలు దాని గురించి మాట్లాడారు. ఈరోజు పేదరికం అన్నది వలసలే దానికి ప్రామాణికం. వలసలు పోయి బతికే పరిస్థితి ఎవడు కూడా ఊరిచ్చిపెట్టి పిల్లా పాపలను వదిలిపెట్టి కడుపు చేత పట్టుకుని ఎవడు వేరే సిటీలకు పోరు. విధాయకం లేదు, పరిస్థితి బాగా లేదు. ఇవి తప్ప వేరే మార్గము లేదు. అదే కనుక ఈరోజు చూస్తున్నారు మీరు, బళ్ళారి జిల్లా మనది రాయలసీమ. అదే బళ్ళారి జిల్లాలో హోస్పేట డ్యామ్, అది బళ్ళారిని కర్ణాటకకి ఇచ్చింది మన నాయకులు. ఒకవేళ అదే కనుక ఇప్పుడు మన చేతుల్లో ఉంటే మనకి గతి పట్టేది కాదు, వలసలు పోయే పరిస్థితి లేనే లేదు. ఇదే కాకుండా ఈరోజు మీరు హైదరాబాద్ పోతున్నారు, వలసలు వెళ్ళి కూలీలుగా పనిచేసేదాన్ని. కానీ ఎవడైనా హైదరాబాద్ వాడు ఇక్కడికి వస్తున్నాడా బతికేదాన్ని? రాదు. న్యాయంగా కర్నూలు ఒకప్పుడు రాజధాని, అదే కర్నూలు తీసుకెళ్లి హైదరాబాద్ లో తరలించుకొని తీసుకుపోయారు. ఈరోజు మనం అక్కడికి పోయే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అదే ఎందుకు పోతున్నాం, అక్కడికి ఎందుకు పోతున్నాం, వాళ్ళు ఎందుకు రారు? ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఉంది. అదే తేడా. మరి లేదు అనే దానికి కారణం ఎవరు? మన నాయకులు, మన రాయలసీమ నాయకులు. చూడండి, మీరు చాలా సంబరపడ్డాం. 6 సార్లు మన ముఖ్యమంత్రులే ఈ ప్రాంతం నుంచి. ఒకరు నీలం సంజీవరెడ్డి, అనంతపురం జిల్లా, ఆయన రాష్ట్రపతి లెవెల్ వరకు కూడా వెళ్ళాడు. అదే రకంగా దామోదరం సంజీవయ్య కొన్నాళ్ళు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఇదే కాకుండా మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా 2 సార్లు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి 6 సంవత్సరాలు. ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరుడు. కానీ మన తలరాతలు మాత్రం మారలే. మన ఈ ప్రాంత పరిస్థితులు ఇంకా దిగజారిపోతా ఉన్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉన్నాం. ఇదే కాకుండా వలసలు ఆపలేకపోయారు. ఆదోని లాంటి పట్టణాలు నాశనం అయిపోయాయి. అక్కడైతే బాగా బతికినటువంటి ఆదోని, సెకండ్ బాంబే అన్నటువంటి ఆదోని, స్విమ్మింగ్ పూల్ అన్ని మూతపడ్డాయి. చివరికి రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటున్నారు. ఇది చేనేత పరిశ్రమ నాశనం. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నది రాయలసీమ వాసులే. ఇది శ్రీకృష్ణ కమిటీలో కూడా రిపోర్ట్లు ఇచ్చారు. ఈరోజు అన్ని పోగొట్టుకున్న రాయలసీమ పలకరించే నాదుడు లేడు. రాయలసీమ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి. ఇంకొకడు అంటాడు, ఈ రాయలసీమ ఘనకీర్తి ఉంది, ఎంతో మహానుభావులు ఏలినటువంటి గడ్డ, ఇక్కడ పుట్టినటువంటి గడ్డ. ఈ గడ్డ విచ్ఛిన్నం చేసేదానికి తయారయ్యారు. ఎట్లాంటి 2 జిల్లాలు తీసుకొని పోయి తెలంగాణలో కలిపి పారేసి రాయల తెలంగాణ పెట్టుకోమంటాడు. ఒకడు అంటాడు 2 జిల్లాలు తీసుకుపోయి కోస్తా ఆంధ్రలో కలుపుకోమంటాడు. ఇంకొకటి అంటాడు కర్ణాటకలో కలిపి పారే. ఇంకొక నాయకులు అంటాడు
ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉన్నప్పుడే ఇంకా కాదని చెప్పే నేను ప్రజలకు చెప్పుకుందాం. ఇది మన పరిస్థితి. మనం నోరు మెదపకుండా ఉండడం వల్లే రాయలసీమ నాశనం అవుతా ఉంది. నోరు మెదిపి బెదిరించడం వల్లే తెలంగాణ బాగుపడతా ఉంది. కోస్తాంధ్రలు బాగుపడుతున్నాయి. ఎవరు మాట్లాడే నాదుడు లే. మన నాయకులు ఎట్లా అంటే వీళ్ళు కేవలం ఎన్నికల కోసమే ఉన్నారు. ప్రజల స్థితిగతులు మార్చేదానికి కాదు. వీళ్ళంతా కూడా ఆస్తులు సంపాదించి హైదరాబాద్ లో పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ తమ్ముడు చెప్తా ఉండే కేసీఆర్ అయితే నానాక మాటలు రాయలసీమ గురించి మాట్లాడతాడు మన టీవీ ఛానల్స్ లో. ఇది పత్తికి అసలు దాని మీద కౌంటర్ కూడా ఇవ్వరు. నేను మాట్లాడుతుంటే నాకు సహకరించారు. అందుకే ఏమన్నా కానీ మనమంతా కలిసి ఈరోజు పోరాడదామని రాయలసీమను పరిరక్షించుకుందామని ఇట్లా ట్రాక్టర్ మీద నడుపుకుంటూ నేను మీ గ్రామానికి అన్ని గ్రామాలకు తిరుగుతాను. 4 ఏళ్ళు సాగుతుంది. ఇది ముఖ్యంగా నేను చెప్పేది ఏమనంటే ఈరోజు మనం వెనకబడింది, మనం సమస్యలు ఉన్నది మనకు. ఈరోజు ఉన్మాదం ఎట్లా తయారైందంటే తెలంగాణలో ఆ కేసీఆర్ ను పెంచి పోషించారు మన వాళ్ళే. మన రాయలసీమ నాయకులే మనం ఇంత చేసింది. వాడు ఎంత వానపాము మాదిరి ఉండే తోడు ఈరోజు నాగుబాబు అయి కూర్చున్నాడు. వాడికి పాలు పోసి పెంచింది మన ప్రాంత నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్నాళ్ళు పాలు పోశాడు. చంద్రబాబు నాయుడు ఆయన పాలు పోశాడు. తర్వాత అనేక మంది మన నాయకులు కూడా వారికి అవసరమైనప్పుడు డబ్బులు ఇస్తారు. ఎందుకంటే వాడు అటాక్ చేస్తాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాడు ఇప్పుడు బాగా కాటేసే పరిస్థితికి వచ్చాడు. వీరికి ఎట్లా తిరిగి ఇది కంట్రోల్ చేసుకోవాలని అంటే మనతో చేతనవుతుంది. ప్రజలు మనం కూడా ఏకం కావాలి. వాడు తెలంగాణ అని అన్నప్పుడు ఆ పైత్యానికి మందు మనం కూడా జై రాయలసీమ అనాలి. ఇక్కడ వాడు జై తెలంగాణ అంటే మనం జై రాయలసీమ అనాలి. అదొక్కటే మార్గం. ఇదే కాకుండా మనం కూడా ఆలోచన చేయాలి, కళ్ళు తెరవాలి, మీరు మేలు కొనాలి, ఈ రాయలసీమను బతికించుకోవాలి మనం. ఇది ఒక ఎమర్జెన్సీ వార్డులో ఉండేది ఈ రాయలసీమ. మీరు చూస్తున్నారన్నా, ఇదిగో ఇదే మరి గ్రామంలో మీ అందరు పోయి చూసుకోండి. వాళ్ళు ఏ కులము వాడైనా, ఎంత పేదవాడైనా, వాళ్ళ ఇంట్లో మీ పెద్దలు ఇచ్చినటువంటి మొండి కత్తైనా ఉంటుంది. చూసుకోకండి, మీరు చిల్లు పట్టిన కత్తైనా ఉంటుంది ప్రతి ఇంట్లో. ఇది రాయలసీమ. ఎందుకంటే మనకి ఇచ్చింది ఏమన్నా నరకమని కాదు. కనీసం ఆ కత్తి చూసి మీరంతా పౌరుషంగా బతకండి, మీరంతా తలవంపు లేకుండా బతకండి అని అదొక మనకు సందేశాన్ని ఇచ్చేటటువంటిది. ఇటువంటి పౌరుషమైన గడ్డ కళ్ళ ముందే నాశనం అవుతా, కళ్ళ ముందే ప్రాజెక్టులు పోతా, కళ్ళ ముందే కాలువలలోకి నీళ్లు రాకుండా పోయి కరువుకు గురై వలసలు పోయి ఈరోజు మనం ఉన్నామనంటే గ్రామాల్లో ఉన్నా మీరున్నారేమో. ఈడ ఉన్నటువంటి ఉపాధి హామీ కరువు పనులు ఎంత వస్తున్నాయి. ఇప్పుడు అడిగితే పక్కన 30 రూపాయలు, 40 రూపాయలు, 22 రూపాయలు అది వస్తున్నది కూడా. దానికోసం మనం ఈ గ్రామాల్లో ఉండాలి. నాశనం చేసి పెడుతున్నారు చూడు. రాయలసీమలో ఎవ్వరు ఉండరు. ఇంకా ఏదో ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా ఏదో జాతర జరిగినప్పుడు, పెళ్లి ఉన్నప్పుడు, ఒక కార్యం శుభకార్యం ఉన్నప్పుడు వస్తున్నారు తప్ప పాపం అక్కడే పడి వస్తా ఉన్నారు. వాళ్ళ బాధలు ఇంకా ఇంత అంత కాదు. ఇటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేయనటువంటి నాయకులు మన ప్రాంతంలో ఉన్నారు. అందుకే మీరంతా కూడా మేల్కొనండి. రాయలసీమకు మీరంతా కూడా ప్రాణం పోయండి. రాయలసీమ కోసం పాటుపడండి. జై రాయలసీమ అంటూ మీరు కూడా కదం దొక్కండి. అప్పుడే సమస్యల పరిష్కారం. ఇప్పుడు చూడండి, ఎవరు ఎంతమంది చదువుకున్నారు, డిగ్రీకి పైన ఎంతమంది చదివారు? అంటే ఒక 20-30 మంది ఉంటారా? ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. కనీసం 30 అని వేసుకుందాం లెక్క. 30 మందిలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయన్నా? ఎవరికి రా సిగ్గుచేటన్నా. అదే తెలంగాణలో మీరు డిగ్రీ పాస్ అయిన మరుసటి రోజే ఉద్యోగం వస్తుంది, పోస్ట్ ఆంధ్రలో వస్తుంది. ఈడ చదివిన వాడు ఈరోజు నా వెంబడి రండి మీరు బెంగళూరు, హైదరాబాద్కు. చదివిన వాడు కరువు పనులు అక్కడ వలస కూలీలుగా మారినారు. మట్టి పని చేస్తూ ఉన్నారు. బీటెక్ వాళ్ళు బేల్దార్ పనులు చేస్తున్నారు మన రాయలసీమలో. అన్నా నిన్న మీరు చూశారు, ఒక పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేశారు. చేస్తే అతను ఇంజనీర్. ఆ ఇంజనీరు పిల్లోడు చదువుకున్నాడు. అరెస్ట్ చేస్తే వాడంటాడు, ఇంకా నాతో పాటుగా 100 మంది ఇంజనీర్లు ఉన్నారు ఈ యొక్క క్రైమ్లో అని అంటున్నాడు. ఇది తప్పు. నేను అంటున్నాను, తప్పు మనదే. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండడం వల్లే తప్పు రాబడతా ఉన్నాడు. ఇంజనీర్ చదివించింది వాడు దొంగతనం చేసేదానికి కాదు. ఇంజనీర్ చదివించింది మనం అప్పులు చేసి వాడు బేల్దారి పని చేసేదానికి కాదు. ఈరోజు చదువుకున్నవాడు ఆటో డ్రైవర్ అయ్యేదానికి కాదు.
చదువుకున్న ఆడపిల్లలన్నా కొన్ని ఊర్లలో నేను పాదయాత్ర అప్పుడు చూశాను. చదువుకున్న ఆడపిల్లలు పాప పెళ్లి కాని పిల్లలు వాళ్ళు మట్టి పనికి ఏసీ ఉంటాయి, జీవన ప్రమాణాలు పెంచుకున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి 1000 రూపాయలు సంపాదించుకుంటారు. పాలు ముగ్గురు కలిసి మోటార్ సైకిల్ మీద కండక్టర్లు నల్లవి పెట్టుకొని తక్కువ చేసి సినిమాకి పోతారు. మనం తిండి గింజలకు లేదు. వాడి పిల్లోడు అమ్మా నాకు ఇంత చేసి పెట్టమ్మా పాయసము తినబుద్ధి అవుతుంటే చేసి పెట్టే పరిస్థితి లేని దుస్థితికి తీసుకొని తెచ్చి పెట్టారు మన రాయలసీమ. అందుకే చెప్పేదానికి వచ్చాను నేను. ఈ దారిద్ర అవస్థ నుంచి బయటపడాలి. మనం రాయలసీమను పరిరక్షణ ఒక్కటే అన్నా, రాయలసీమ బతికేది కాళ్ళ బేరానికి పోయినప్పుడు కాదు. ఇప్పుడు చూడండి, కేసీఆర్ అక్కడ 90 సీట్లు కొట్టబోతున్నాడు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు మన నాయకుడు. 90 కొడతాడు వాడు. కొట్టి మన వాళ్ళని ముఖ్యమంత్రి చేసుకుంటాడు వాడు. ఎవరినో కానీ చేసుకుంటే మాత్రం గుద్దుకుంటూ కూర్చుంటాడు. బుద్ధుడమే ఇక్కడ వాడు రికార్డ్ డాన్స్ చేయిస్తాడు. వాడి నా ఇప్పుడే 15 సీట్లకి ఇంత చేస్తున్నాడు వాడు. రేపు పొద్దున ఏమవుతుందో చూడండి మీరు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నాను మీకు సున్నితంగా, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టు. రాయలసీమ బతకాలన్నా, రాయలసీమలో మనకి నీళ్లు రావాలన్నా, కరెంట్ అన్నా, తెలంగాణలో కరెంట్ ఉంటుంది, ఈడు ఆడ 24 గంటలు కరెంటే, ఈడ కరెంటే ఉండదు. బిల్లు కట్టనే కట్టడు వాడు. బిల్లు ఎవరైనా తీసుకపోయి పెడితే జై తెలంగాణ అని చెప్పి ఇదే బిల్లు కొంటాడు. ఆ మొత్తం లోటు మన నెత్తిన వస్తున్నాను చూడండి, చెప్తున్నాను నేను. ఇది దౌర్జన్యం. ఈరోజు నీళ్లు రావాలన్నా, కరెంటు రావాలన్నా, మన వాళ్ళకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమ స్థాపించబడాలన్నా, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా, కుంటలు చెరువులు పెద్దలు దొరికిపోయాయి. మనమంతా కలిసి పోరాడదాం. ఏ పెద్ద కాదు, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కాబట్టి మీరంతా అప్రమత్తం కండి. మీరు కూడా రాయలసీమ కోసం త్యాగంగా ముందుకు రావాల్సిన మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. పిల్లలు రండి, మీరు మైకులో జై జై రాయలసీమ అంటూ బాగా మరి నినాదాలు చేయండి. రండి, ఇక్కడికి రండి, రండి. లేదా అన్నీ ఉండండి, మైక్ ఇస్తా. అక్కడే ఉండి జై రాయలసీమ రండి. పిల్లలలో ఈ ఉత్సాహం ఉంది అంటే ఇది పాకుతుందన్న.